హలో ఆల్, మేము ఈరోజుతో ఆస్ట్రేలియా వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. మాకు డైరెక్ట్‌గా పీఆర్ రావడంతో మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసామనమాట డైరెక్ట్‌గా. ఇక్కడికి వచ్చాక మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ వన్ బై వన్ చూద్దాము. వీడియో కొంచెం లెంత్ ఉన్నా మొత్తం చూడండి, ఎందుకంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి. లెట్స్ స్టార్ట్. మనం బేసికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఉండేది కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఒక్కొక్క ఫ్యాక్టర్ చెప్తాం. ఫస్ట్ హౌస్ రెంట్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే రాగానే హౌస్ రెంట్లు అసలు ఇవ్వరు, హౌస్ ఇవ్వరు. ఎందుకు? వాళ్ళు పే స్లిప్ 3 నెలల పే స్లిప్లు ఇవ్వాలి. కొంతమంది అయితే 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు మనల్ని. తర్వాత రెఫరెన్స్లు అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు అనమాట. అవన్నీ అడిగి ఈ లేవు కదా మీకు ఇల్లు ఇవ్వమంటారు వెరైటీగా. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు దొరకకపోతే చాలా కష్టం. అందుకే స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఏదో ఒక షేరింగ్ చూసుకుంటారు చాలామంది. షేరింగ్ చూసుకొని తర్వాత కొంచెం పే స్లిప్లు అవి జనరేట్ అయిన తర్వాత ఇండివిజువల్ హౌస్కి మారతారనమాట. అదొకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తగ్గుద్దని కూడా షేరింగ్కి వెళ్ళే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యావరేజ్ ఇల్లు ఒకవేళ మనం 2 బెడ్రూమ్ రెంట్కి తీసుకోవాలి అని అంటే, ఎందుకంటే పిల్లలు ఉంటే 2 బెడ్రూమ్ కావాల్సిందే. సో 2 బెడ్రూమ్ రెంట్కి తీసుకోవాలి అని అంటే మనకి నెలకి మినిమం ఒక $2,100 అవుతుంది. నేను యావరేజ్ వేసానండి. 2,000 అంటే మనం ఉండే ఏరియాని బట్టి ఉంటుంది. అది కొంచెం సిటీకి దూరంగా వెళ్ళామనుకోండి 1,800 అలా ఉంటాయి. సిటీకి దగ్గరకు వస్తున్నాం అనుకోండి 2,100, 2,000 అట్లా ఉంటాయి. సిటీ లోపల ఉన్నాం అనుకోండి 2,500 అవుతాయి. సో అది మనం ఏ ఏరియాలో ఉంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి నేను యావరేజ్ 2,100 వేసాను పర్ మంత్. తర్వాత నెక్స్ట్ మనం తినడానికి వాటికి వీటికి కావాలి కదా. సో వీటన్నిటికీ ఒక రఫ్గా వీక్కి ఒక $150 వేసుకోండి. సో 150 అంటే అది ఒక 600, ఒక $700 వేసుకున్నాం. ఒక 700 వేసుకున్నానండి, రఫ్గా వేసాను, రఫ్ వాల్యూగా. నెక్స్ట్ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, నెక్స్ట్ వచ్చేటప్పటికేమో కరెంట్ ఒకటి, వాటర్ ఒకటి, ఇంటర్నెట్ బిల్ ఒకటి ఉంటుంది కంపల్సరీగా. సో ఈ 3 బిల్స్, ఇక్కడ ఇంటర్నెట్ కూడా కాస్ట్లీ. నేను 100 Mbps తీసుకుంటే మాకు వచ్చి $75 పడుతుంది పర్ మంత్. కరెంట్ బిల్ వచ్చేటప్పటికి వచ్చి సుమారుగా ఆన్ అన్ యావరేజ్ అనమాట. ఆన్ అన్ యావరేజ్ కరెంట్ బిల్ మనకి $100, $120 వస్తుంది. ఓ 100 వేసుకుందాం యావరేజ్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో 100 నేను వేసి చాలా తక్కువ వాస్తవంగా. మీరు అన్ని ఎలక్ట్రానిక్స్ చేసేసి తెగ భయంకరంగా వాడితే అది మినిమం 200 అయింది గ్యారెంటీగా. నేను తక్కువ వేస్తున్నాను, ఒక $100 లేదా $150 అనుకుందాంలేండి. 150 ఆన్ అండ్ యావరేజ్ అనుకుందాం, కొంచెం ఎక్కువ వేసినట్టు. తర్వాత వచ్చేటప్పటికేమో వాటర్ బిల్ ఒక $40 అట్లా అనుకుందాము. సో 150 to 190 టోటల్గా ఈ మూడింటికి, ఇంటర్నెట్, కరెంటు, వాటర్, ఈ మూడింటికి వచ్చేటప్పటికి మనకి $250 అవుతుంది పర్ మంత్. సో ఆల్రెడీ అక్కడ ఒక 2,100 రెంట్, 250 ఇది. దాంతో అక్కడికి ఎంత అవుతుంది? 2,350 ప్లస్ ఒక $700 ఏదైనా మనకి గ్రోసరీస్ కానీ అవి ఇవి సరుకులు అవి ఉంటాయి కదా. సో అవన్నీ అనుకుందాం. ఇవన్నీ కలుపుకుంటే మనకి ఎంత అవుతుంది? 3,050 ప్లస్ గ్యాస్ బిల్ ఎక్స్ట్రా. మరి మనం ఇండియన్స్ కొంచెం ఎక్కువ వండుకుంటాం కదా, అన్నీ వండుతాం కాబట్టి దానికి ఒక $70-80 అనుకుందాం. యావరేజ్ $50 అనుకుందాం. పోనీ ఏం పోయింది, $50 అనుకుంటే మొత్తం అక్కడికి $3,100. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేప్పటికి మీరు ఏదో కారు కొనుక్కోవాలి లేదా కారు రెంట్కి అన్నా తీసుకోవాలి. కొనుక్కుంటే ఒక $1,000 ఈఎంఐ వేసుకుందాం. రెంట్కి తీసుకున్నారనుకోండి అదైనా ఏం తక్కువ అవ్వదు. రెంట్కి తీసుకుంటే కొనుక్కోవాలంటే వాడు లోన్ ఇవ్వడు, అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ పిఆర్కి, సిటిజన్స్కి డైరెక్ట్ లోన్స్ వస్తాయి. మిగతా వాళ్ళు అది కూడా 3 నెలల స్టేట్మెంట్ ఇవ్వాలి. మిగతా వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ లోన్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకోవాలి. ఏదైనా ఒక $1,000 అది అనుకుందాం. లేదా రెంట్కి తీసుకున్నా కూడా ఒక చిన్న కార్ తీసుకున్నా ఒక $150 రెంట్ అవుతుంది. దాని ఫ్యూయల్ మళ్ళీ, సో ఫ్యూయల్ ఫ్యూయల్ పోయించుకోలేదు. ఫ్యూయల్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజెంట్ ఈరోజు ప్రైస్ వచ్చేటప్పటికి $1.89 ఉంది లీటరు. సో అదనమాట. సో అలా చూసుకున్నా కానీ మనం ఫ్యూయల్కి ఒక $100 వేసుకుందాము. మరి భారీగా తిరగకపోయినా $100 ఫ్యూయల్కి. అట్లాగే కార్కు ఒక $600, చిన్న కార్లు అయితే $600 అనుకుందాం. సో $750.
డాలర్లు ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. లేదు నేను ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటాను అనుకుంటే మైకి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ ఒకసారి వెళ్ళి వచ్చినా రోజుకి మనకి ఒక $10 ఎంతో పడుతుంది. ఓ 10 రోజులు ఒక $100 అనుకుందాం. ఓకే, మీరు కనుక కారు వాడారంటే ఇప్పుడు కాస్ట్లు ఎంత అయినాయండి సుమారుగా? సో 3100 ప్లస్ అదొక 700 అంటే 3800 మీ కళ్ళకి కనపడుతుంది. ఇంకా అమ్మాయి చెప్తాను. లేదు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటానంటే 3200. నెక్స్ట్ మీ మొబైల్ రీఛార్జ్ ఏంటంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు మీరు ఒకేసారి 1 ఇయర్ రీఛార్జ్ చేయరు కాబట్టి దాని కాస్ట్ ఒక $30 నెలకి రీఛార్జ్. మనం ఇండియన్ దాంట్లో చేస్తాం కాబట్టి ఒక $30. తర్వాత మనం ఏమైనా మెడిసిన్స్ అవి ఏమన్నా కావాలి అన్నా కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఒకవేళ ఉంటే సో అదొక $50 ప్లస్ ఇవన్నీ చూపించాను. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళను, నెల రోజుల్లో ఇంట్లోనే కూర్చుంటారంటే అది పాసిబుల్ అవుతుంది కదా. ఏదో ఒకసారి రెస్టారెంట్కో లేకపోతే ఒకసారి అది ఇది వెళ్తారు కాబట్టి ఎక్కడో చోటకి వెళ్తారు, ఏదో ఒకటి తెచ్చుకుంటారు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే $4000 అవుతుంది. $4000. వీటికి ఎక్స్ట్రా ఏముంటాయి ఇంకా అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్తే దాని ఛార్జెస్ ఉంటాయి. ఏది ఎంట్రన్స్ ఫీల్ అని అయ్యని మళ్ళీ మీరు ఒకవేళ స్కూల్ ఉందనుకోండి ఏదో యూనిఫామ్లను ఏదో ఒకటి అవుతాయి కదా ఖర్చులు, కనపడని ఖర్చులు. సో రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి $80-90 అవుతుంది ఒకసారి రెస్టారెంట్కి వెళ్తే. ఇక్కడ ఎక్కువ తినేది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటారు కాబట్టి కాస్ట్ అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో ఇవన్నీ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే మనం కనుక జాగ్రత్తగా ఉండి అదంతా చేస్తే ఒక $3500 నుంచి $4500 వరకు నెలకి తినకపోయినా ఖర్చు అవుతుంది, కంపల్సరీ ఖర్చు అయింది. ఒకవేళ మీరు అంటే 4500 ఎప్పుడు అవుతుందంటే మీరు కనుక కార్ రెంట్కి తీసుకొని ఇదంతా చేస్తే ఆ రెంట్ కానీ ఈఎంఐ కానీ ఏదో ఒకటి కట్టాలి అని అంటే అంత అవుతుంది. నా పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడుకుంటాను అనుకుంటే మీకు 3500లో మీరు సర్దుకోవచ్చు. ఏది కొంచెం జాగ్రత్తగా ఉండే వాళ్ళకి విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఎలా ఉన్నా $4500 మినిమం అయితే ఖర్చు అవుతుంది. ఇంతకుముందు చాలా తక్కువ ఏదంట, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అని పెరిగిపోయినాయి బాగా. ముఖ్యంగా రెంట్లు విపరీతంగా పెంచేశారు ఇక్కడ. ఇంతకుముందు రెంట్స్ చాలా తక్కువ ఉండేయంట, ఇప్పుడు రెంట్స్ చాలా తక్కువ. ఎందుకంటే హౌస్లు ఇవ్వట్లేదు ఎవరు. 100 రూల్స్ అడుగుతారు, 100 రూల్స్ పే స్లిప్లని అయ్యని అన్నీ ఇచ్చినా కూడా ఇల్లు ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది మేము ఉండేది చైనీస్ వాళ్ళ ఇల్లు, వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మేము తొందరగా ఇవ్వము ఇండియన్స్కి. ఏంటంటే వాళ్ళు ముందేమో ఒకళ్ళు ఉంటామంటారు, తర్వాత ఏమో 10 మంది వచ్చి ఉంటారని, తర్వాత ఏమో కొంతమంది ఎలా చెప్తారంటే కర్రీస్ అయి వండుతారు, సో స్మెల్ వస్తాయి, పాడైపోయింది ఇల్లు అని కొంతమంది. సో ఇట్లా రకరకాలుగా ఉంటారనమాట. సో ఇల్లు దొరకటం అనేది మాత్రం కొంచెం కష్టమే. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఇల్లు దొరకటానికి. తర్వాత కొంచెం వేరే వాళ్ళు హెల్ప్ చేసి అట్లా చేస్తే మొత్తానికి ఫైనల్గా అయితే మాకైతే ఇల్లు దొరికింది. వన్స్ ఒకసారి కనుక మీరు కాంట్రాక్ట్ కనుక మీ దగ్గర ఉంటే 1 ఇయర్ కాంట్రాక్ట్, నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం లేదు. 1 ఇయర్ కాంట్రాక్ట్ మీరు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇల్లు అనేవి ఈజీగానే దొరుకుతాయి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి ఆస్ట్రేలియా అయితే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఇందులో మెయిన్ ఏంటంటే ఒకటి ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు, తర్వాత మళ్ళీ 7th క్లాస్ నుంచి 11th వరకు, తర్వాత గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఎలా ఉంటుందంటే మనం ఏ ఏరియాలో అయితే ఉంటామో ప్రతి ఏరియాకి ఒక స్కూల్ ఉంటుంది, మనం కంపల్సరీగా ఆ స్కూల్లోనే చదివించాలి. గవర్నమెంట్ స్కూల్స్ అయితే. ప్రైవేట్ స్కూల్ అయితే మీరు డబ్బులు కట్టుకొని చదివించుకోవడమే. గవర్నమెంట్ స్కూల్ అయితే మాత్రం పిఆర్లకి సిటిజన్స్కి ఫ్రీ, మిగతా వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది ఫీజు. అదే ప్రైవేట్ అయితే ఏంటంటే క్యాథలిక్ స్కూల్స్, ఇక ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చాలా ఉంటాయి రకరకాలు. అక్కడికి మనం స్కూల్ను బట్టి వాళ్ళు ఫీజు చెప్తారు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేసుకోవడమే. కొంచెం క్యాథలిక్ స్కూల్స్ కొన్ని స్కూల్స్ తక్కువ ఉంటాయి ఫీజు. తక్కువ అంటే మినిమం వచ్చేటప్పటికి ఒక $3000 నుంచి $36,000 వరకు ఉంటాయి ఫీజు. మనం జాయిన్ చేసిన స్కూలు ఆ స్కూల్ ఏ లొకాలిటీలో ఉంది, మళ్ళీ బస్సు ఇవన్నీ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తారు, అవి ఫ్రీ. పిఆర్స్కి సిటిజన్స్కి వాళ్ళందరికీ ఫ్రీ. మామూలు పిల్లలకైతే తక్కువ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు పే చేసుకుంటే
సరిపోతుంది. తర్వాత 6th క్లాస్ ఎండింగ్‌లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో మనం గనక టాప్ చేస్తే టాప్ స్కూల్స్‌లో సీట్ వస్తది. లేదా ఇందాక చెప్పినట్టే 7th క్లాస్ నుంచి కూడా ఆ లొకాలిటీలో గనక మీరు ఉంటే ఆ స్కూల్‌లో సీట్ అయితే ఇస్తారు. తర్వాత గ్రాడ్యుయేషన్ మీకు తెలిసిందే. మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయాలి. అటార్ స్కోర్ ఎంతొస్తుంది? ఎక్కువ అటార్ స్కోర్ వస్తే అప్పుడు మీకు మంచి స్కూల్స్‌లో, మంచి కాలేజెస్‌లో సీట్ వస్తుందనమాట. సో, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? ఎలా ఉంటుంది? అనే దాని గురించి ఒక ఫుల్ వీడియో లింక్ చేశాను. అది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చూడండి. ఇంకా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మెడికేర్‌లో టైప్స్ ఉన్నాయి. మెడికేర్ టైప్స్ ఏంటి? అది ఎలా ఏంటి? అనే దానికి కూడా ఒక వీడియో నేను చేశాను. ఆ వీడియో లింక్ ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్‌లో. సో, మెడికేర్ పీఆర్‌లకి, సిటిజన్స్‌కి ఓ మెడికేర్ ఉంటుంది. సో, ఈ మెడికేర్ కార్డ్ ఉంటే ఏంటంటే ఇది ఫ్రీ. వాళ్ళే మనకి ఫ్రీగా ట్రీట్ చేస్తారు. అయితే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అనంటే ఫస్ట్ థింగ్ మనం డైరెక్ట్‌గా ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉంటది? డాక్టర్ దగ్గరికి ఏదైనా మనకి ఇబ్బంది అయిందనుకోండి, డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు అడిగిన ఫీజు కడతాం. మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు వెంటనే అంతా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మీరు జీపీ దగ్గరికి వెళ్ళాలి. జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి ఆయనకు గనక బాలేదు అని అనిపిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు. డైరెక్ట్‌గా మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. ఫస్ట్ కంపల్సరీగా జీపీ రికమెండ్ చేయాలి. అది కూడా జీపీకి అనిపిస్తేనే చేస్తారు. మీరేదో జీపీకి ఒకళ్ళని రికమెండ్ చేయండి అనగానే వాళ్ళు చెయ్యరు. ఏదో టెస్టులు రాస్తాడు. ఆ టెస్ట్ రిజల్ట్స్ మళ్ళీ 4, 5 వర్కింగ్ డేస్‌లో వస్తాయి. బ్లడ్ టెస్ట్ రిజల్ట్ కూడా 4 రోజులు, 5 రోజులు పట్టుద్ది. సో, అవి వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆయన గనక జీపీ గనక మిమ్మల్ని రిఫర్ చేస్తే మళ్ళీ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నాకు ఈరోజు కడుపు నొప్పి వస్తే ఏ 10 రోజులకో దొరకవచ్చు. ఒక్కోసారి అది నెలలు కూడా పట్టొచ్చు. సో, అది మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. డైరెక్ట్ మెడికల్ సిస్టమ్ అనేది ఉండదు. సో, చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఇబ్బంది అయిందనుకోండి, ఏదో ఒక పెనడాల్ ఏదో ఒకటి తీసుకొని ఎలాగోలా నొప్పి వచ్చుకొని ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడమో, లేకపోతే ఇక్కడి నుంచి ఇండోనేషియా దగ్గర కాబట్టి ఇండోనేషియాకి వెళ్ళి ట్రీట్ చేయించుకోవడమో చేస్తుంటారు చాలామంది. చాలామంది చేసేది ఇదే. థాయిలాండ్ వెళ్తుంటారు కొంతమంది. అలా వెళ్ళి ట్రీట్ చేయించుకొని వస్తారు. ఎందుకు అనంటే ఇక్కడ అంత త్వరగా మనకి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం రాదు. సింపుల్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటేంటంటే ఒక ఇతనికి మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చెయ్యి ఫ్రాక్చర్ అయితే దానికి వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌లో కట్టేశారు. అంతా బాగానే ఉంది. తర్వాత ఎక్స్‌రే తీస్తే ఎక్స్‌రేలో లోపల బోన్ ఫ్రాక్చర్ అయిందని వచ్చిందనమాట. దానికి ఒక మైనర్ సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయాలన్నప్పుడు సర్జరీకి వెయిటింగ్ టైం 6 నెలలు ఉందంట. అంటే ఏంటి 6 నెలల తర్వాత సర్జరీ చేస్తాడు. ఇప్పుడు మనం పేరు నమోదు చేస్తే. అలా ఉంటది ఇక్కడ సిట్యుయేషను. 6 నెలలు ఆ చెయ్యి అట్లాగే పట్టుకొని కూర్చోవాలంటే కష్టం కదా! అదొకటి. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. 24 గంటలు కడుపు నొప్పి వస్తే ఒకళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు 3 మంత్స్ తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నారంట. అప్పటి వరకు ఏం చేయాలంటే పెనడాల్ వేసుకోమన్నారంట. సింపుల్. సో, పెయిన్ కిల్లర్స్ లాగా ఇచ్చారు. 3 నెలల తర్వాత ఆపరేషన్ అంటే నమస్కారం పెట్టి వెంటనే ఓకే అండి అని చెప్పి వచ్చేసి తర్వాత ఇండియా వెళ్ళి వెంటనే నెక్స్ట్ వితిన్ 48 అవర్స్‌లోనే ఆపరేషన్ చేయించుకున్నారు. నొప్పి భరించలేం కదా! 3 నెలల తర్వాత ఆపరేషన్ చేస్తాను. అప్పుడు దాకా పెయిన్ కిల్లర్స్ వేసుకోండి. ఏం కాదులే దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదులే అంటే ఎలా కుదురుతుంది? అది అదొకటి ఇక్కడ మైనస్ కరెక్ట్‌గా చెప్పాలంటే. లేదా మీరేం చేయాలంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే మాత్రం ట్రీట్ చేస్తారు. కన్ఫర్మ్‌గా వెంటనే ట్రీట్ చేస్తారు. ఇంకోటి అంబులెన్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సో, ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా అంబులెన్స్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలి. మనకేదైనా ప్రాబ్లమ్ అయ్యి మనం కనుక అంబులెన్స్‌కి ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు $1000 బిల్ ఇస్తారు. మినిమమ్ $1000 ఉంటుంది. సో, $1000 బిల్ ఇస్తారు. అంబులెన్స్ ఇన్సూరెన్స్ కనుక మనకు ఉందనుకోండి, వాళ్ళు ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. సో, సరిపోతుంది. సో, మెడికల్ సిస్టమ్ అదే మెయిన్ ప్రాబ్లం. ఎంత ఫెసిలిటీస్ ఉన్నా, ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా డాక్టర్‌ని మీరు వెళ్ళి కలవలేరు డైరెక్ట్‌గా. అండ్ రెండోది ఏంటంటే వితౌట్ అపాయింట్మెంట్ అసలు పాసిబిలిటీ లేదు. ఈవెన్ జనరల్ ప్రాక్టీషనర్‌కి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొనే వెళ్ళాలి. సో, అపాయింట్మెంట్స్ ఉండవు ఒక్కోసారి. సో, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోవాలి. ఆ వెబ్‌సైట్‌లో చూసుకొని ఎక్కడ తొందరగా అపాయింట్మెంట్ ఉంది, ఏంటి అయన్నీ చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. అది మెడికల్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్. ఎమర్జెన్సీ వచ్చిందంటే మాత్రం ఎట్ల కొట్ల నొప్పి బరాయించైనా మన దేశం వెళ్ళి
ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఉత్తమమైన పని. జాబ్స్. ఆస్ట్రేలియాలో జాబ్స్ అనేవి ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఉంది. లేదని మాత్రం చెప్పలేము. కాకపోతే ఏంటంటే లిమిటెడే. మరీ మన ఇండియాలో లాగా లక్షల లక్షల జాబ్స్ ఉంటాయి సాఫ్ట్‌వేర్‌లో అనేది మాత్రం ఏముండదు. ఇక్కడ ఏంటంటే కస్టమర్ సర్వీస్‌ది మేజరు. కస్టమర్ సర్వీస్ దాంట్లో మనకి ఎక్కువ జాబ్స్ అనేవి ఉంటాయి. బీపీఓస్ కావచ్చు, అదే కాల్ సెంటర్లు కావచ్చు, లేకపోతేనేమో రీటైల్ ఫ్యూయల్ స్టేషన్స్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్స్ కావచ్చు. ఇలాంటి వాటిల్లో కూడా మంచి జాబ్సే ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ హెచ్ఆర్ జాబ్స్ అని జాబ్స్ అయితే ఉంటాయి. జాబ్స్ ఉండకుండా మాత్రం ఉండవు. కానీ ఏంటంటే ఆ జాబ్ ఐడెంటిఫికేషనే చాలా కష్టం ఇక్కడ. జాబ్ తొందరగా రావాలి అని అంటే మీకు మంచి కాంటాక్ట్స్ ఉండాలి. మంచి కాంటాక్ట్స్ ఉండి రెఫరెన్స్‌లు ఉండాలి ఇక్కడ. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనలాగా డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటాము, జాబ్ వస్తామంటే ఒక 10% ఉండిద్దేమో నాకు తెలిసి. ఎందుకంటే మేము వచ్చిన కొత్తల్లో కూడా ఫస్ట్ 3 మంత్స్ అసలు మాకు జాబ్ రాలేదు. ఎన్ని అప్లై చేస్తున్నాము ఇంటర్వ్యూకి వస్తాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ వస్తది. ఇంటర్వ్యూ రాగానే వాళ్ళు అడిగే క్వెషన్ ఎటుంటదంటే జనరల్ బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. అడిగిన తర్వాత మనం ఓకే చెప్తాం. చెప్పిన తర్వాత లాస్ట్‌లో మీకు ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ ఏమన్నా అంటారు. అరే నేను వచ్చిందే కొత్తరా బాబు అంటే ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తది? రాదు. సో లేదండి ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ లేదనంగానే ఓకే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటారు. ఓ 3, 4 రోజుల్లో రిజెక్ట్ అని పంపించేవాళ్ళు. ఇలా కొన్ని వందల అప్లికేషన్స్ నేను పెడితే అందులో నుంచి ఒక 20, 30 ఇంటర్వ్యూలు జరిగినాయి. 20, 30 ఇంటర్వ్యూలో ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ అంటారు. ఉండదు. 2 మనకెవరు రెఫరెన్స్ లేరు. అట్లీస్ట్ రిఫరెన్స్ ఉంటే ఏమైద్దంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి త్వరగా జాబ్ వస్తది. సో తొందరగా వస్తదనమాట జాబు. కానీ ఆ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే జాబ్ అనేది కొంచెం కష్టం. తర్వాత మేజర్‌గా ఇక్కడ మిగతా వాళ్ళు చేసుకునే జాబ్స్ ఏంటంటే ఊబర్, క్యాబ్ నడుపుతారు బాగా. ఎందుకనంటే మన ఇండియాలో కార్ డ్రైవర్ చేస్తే ఎంత ఇస్తారు? 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు. ఇక్కడ కార్ డ్రైవర్ చేసుకుంటే 3,00,000 వస్తాయి ఫుల్ టైమ్ చేసుకుంటే. సో తప్పదు. ఏం చేస్తాం మరి? ఎవరు ఉద్యోగం ఇవ్వనప్పుడు ఎవరో ఒకళ్ళ కింద బతికే బదులు ఆ జాబ్ చేసుకోవడం బెటర్ అనే వర్షన్ చాలామందికి ఉంటారు. రెండోది ఏంటి? కొంచెం డబ్బు సంపాదించుకుందామని చాలామంది అబ్రాడ్‌కి వస్తారు. ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఇది మంచి ఆప్షన్. 5 రోజులు మన వర్క్ జాబ్ ఏదో చేసుకొని చివరి 2 రోజులు క్యాబ్ చేసుకుంటే కొంత డబ్బులు మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని కూడా చాలామంది ఈ ప్రొఫెషన్ కూడా చూజ్ చేసుకుంటూ ఉంటారు. చూజ్ చేసుకునేది లేదు. నిజం చెప్పాలిగా, నిజం చెప్తే ఏంటంటే మన ఇండియన్స్ 90% మంది క్యాబ్ నడుపుతారు. 90% ఈవెన్ పెద్ద పెద్ద జాబులు ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను క్యాబ్ నడపడం. సో ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఎవరిని తప్పు పట్టకూడదు. చెప్తున్నాం ఉన్న పరిస్థితులు అది. ఇమీడియట్‌గా నాకు ఏ జాబ్ దొరకలేదు అని అనుకున్న రోజున నాకు చాలామంది ఇచ్చిన సలహా ఏంటంటే, బ్రో ఊబర్ ఈట్స్ చేసుకో కనీసం $4,000 వస్తాయి. అంటే ఇక్కడ డైరెక్ట్ క్యాబ్ నడపడానికి ఉండదులేండి. ముందు ఈట్స్ చేసుకుంటే ఒక 6 నెలలు తర్వాత కావాలంటే మీరు క్యాబ్ నడుపుకోవచ్చు. చాలామంది చెప్పింది అదే. అంటే జేబులోంచి డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం బ్రో. $4,000 అంటే దాదాపు 2,00,000 చిల్లర. ప్రతి నెల 2,00,000 చిల్లర పెట్టి ఎదురు డబ్బులు పెట్టి ఉండాలంటే ఇక్కడ చాలా కష్టం. కాబట్టి క్యాబ్ నడుపుకోండి. క్యాబ్ నడుపుకుంటే మీరు ఉండడానికి సరిపోద్ది. ఈలోపు వెతుక్కుంటా ఉండండి జాబ్ అని చాలామంది ఇచ్చిన సలహా అదే. ఇనీషియల్ డేస్‌లో చాలామంది చేసే పనులు కూడా అదే. సో అలా ఉంటాయి. ప్యూర్లీ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటంటే ఈ మధ్య ఇండియా నుంచే తీసుకొస్తున్నారు ఎక్కువ సాఫ్ట్‌వేర్ నుంచి. ఇక్కడికిక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అక్కడ ఇండియా నుంచి వచ్చి తర్వాత ఇక్కడ ఏదో మేనేజర్‌నో వాళ్ళనో వీళ్ళనో పట్టుకొని ఏదన్నా అక్కడ ఏదైనా జాబ్‌కి వచ్చేవాళ్ళు కొంత ఉంటారు. కానీ డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చి సాఫ్ట్‌వేర్ జాబ్ వెతుక్కుందాము అంటే మాత్రం అది కొంచెం కష్టమైన టాస్కే. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్‌గా కంపెనీస్ ఆస్ట్రేలియన్ కంపెనీస్ పెద్దగా లేవు. మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే టీసీఎస్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉంటాయి సాఫ్ట్‌వేర్ జాబ్స్. అలా బ్యాంక్ జాబ్స్ ఉంటాయి. బ్యాంక్స్ ఇక్కడ ఆస్ట్రేలియన్ బ్యాంక్స్ ఉంటాయి కదా! బ్యాంక్స్‌లో కూడా సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఉంటాయి. కానీ ఏంటంటే లక్షల జాబ్స్ అయితే ఏముండవు. కొంచెం కష్టమే జాబ్స్ పరిస్థితి. అండ్ మార్కెట్ ఏంటంటే ప్రెజెంట్ చాలా డల్‌గా ఉంది మార్కెట్ కూడా. సో అందువల్ల ఏంటంటే మంచి రిఫరెన్స్ అన్నా ఉండాల కంపల్సరీగా. లేదా నీకు మంచి ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే నీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఫస్ట్ ఏ జాబ్ చిన్న జాబ్ వచ్చినా సరే ఓకే చేసి వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇప్పుడు నాకు అక్కడ 10,00,000 వచ్చేది అదే 10,00,000 ఇక్కడ ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. ఒక్కోసారి ఆ 10,00,000 ఇక్కడ 1,00,000 ఇస్తామంటారు. అన్నప్పుడు వెళ్ళిపోవటమే ముందు. వన్స్ ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా మీరు వేరే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఫస్ట్‌లో మేము 3 నెలలు అసలు ఏ జాబ్ లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఆటోమేటిక్‌గా కొంచెం
వన్స్ ఒకసారి ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టము ఏంటి అంతా అలవాటైంది. అలవాటైన తర్వాత మనం జాబ్ మారాం వెంటనే. వేరే కొంచెం మంచి ఆఫర్ వచ్చిందని చెప్పేసి అట్లా అట్లా జాబ్ మారుతూ వచ్చాం. సో ఇనీషియల్ జాబ్ రావడం అనేది కష్టం. వన్స్ ఒకసారి జాబ్ వస్తే మాత్రం కొంచెం ఏదో ఒకటి సెర్చ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద టైం ఫ్రేమ్. బట్ ఓవరాల్గా అయితే మాత్రం జాబ్ మార్కెట్ పర్వాలేదు అనే చెప్తా నేనైతే. అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమి ఉండదు ఇక్కడ ఆస్ట్రేలియాలో. కానీ చెప్పాను కదా, బతకాలి, ఏదో ఒకటి చేసి బతకాలి అనుకుంటే హ్యాపీగా వచ్చేసి క్యాబ్ నడుపుకున్నా కూడా బ్రహ్మాండంగా నెలకు ఒక 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు. సో సరిపోతుంది. బట్ ఫ్యామిలీతో ఉంటే మాత్రం అది కొంచెం కష్టం. అది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసాము, ఎడ్యుకేషన్ చూసాము, తర్వాత హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసాము, తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంది చూసాము. ఇప్పుడు ఈ 1 ఇయర్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తాను. ఫస్ట్ మేము జూన్లో వచ్చాము. యాక్చువల్గా అయితే వచ్చినప్పుడు అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం చలి. మనమేమో జూన్ ఎండలో, ఇక్కడేమో విపరీతమైన చలి. మేము వచ్చిన 4వ రోజు 0 ఉంది, 0 degrees. ఇక ఆలోచించండి సిచ్యువేషన్ ఎలా ఉందో. 0 degrees అసలు గడ్డగడ్డుకుపోయి చలి అనమాట. అబ్బో ఇంత చలి ఉంది ఏంటి అనుకున్నాం మేమైతే. మాకు తెలీదు అంత చలి ఉంటుందని. మెల్బోర్న్ బాగుంటుంది అది ఇది అన్నారని పెర్త్ అనుకొని కూడా కాదని చెప్పి మళ్ళీ మెల్బోర్న్ వచ్చాం. వస్తే అసలు వచ్చిన 4వ రోజు విపరీతమైన చలి. అసలు 0 degrees ఉండేది. చలికి వణికిపోయేవాళ్ళం అసలు. అదొక పెద్ద ప్రాబ్లం అన్నిటికన్నా. అండ్ మెల్బోర్న్ వెదర్ కొంచెం ఇదిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఎండ వస్తుంది, రోజు వర్షం పడుతుంది, రోజు చలిగా ఉంటుంది. అన్నీ అబ్నార్మల్ కండిషన్స్ అనమాట. ఎండ ఉంటే వాచిపోద్ది అసలు ఎండ. ఇట్లా మన మొహం మీద ఎండ పడుతుంటే ఏంటంటే మాడిపోతూ ఉంటుంది చేతులు. అందుకే ఇక్కడ సన్ స్క్రీన్స్ వాడతారు కంపల్సరీగా. రేస్ డైరెక్ట్గా పడతాయి అని చెప్తారు, సన్ స్క్రీన్ వాడతారు. అసలు డైరెక్ట్గా పడితే చెయ్యి కాలిపోతూ ఉంటుంది. అసలు అంత ఎండ ఉంటుంది. వర్షం పడినా బాగా పడుతుంది వర్షం. చలి అయితే అసలు విపరీతమైన చలి ఉంటుంది. సో అది కాకుండా ఏంటంటే వెదర్ ఊరికే మారిపోయింది. వెంటనే వర్షం పడిద్ది, కాసేపట్లో మళ్ళీ ఎండ వచ్చేసిద్ది, మళ్ళీ కాసేపట్లో చల్లగా అయిపోయింది. అసలు ఎంత వాతావరణం మారిపోయింది అంటే అంత మారిపోద్ది మెల్బోర్న్లో మాత్రం. అదొకటి మాత్రం మెల్బోర్న్ చూసుకోవాలి. తర్వాత మేము వచ్చిన కొత్తల్లో రెంట్కి బాగా ఇబ్బంది పడ్డాము. ఫస్ట్లో ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాము, వాళ్ళు 1 month టెంపరీగా ఇచ్చారు. తర్వాత ఎన్ని హౌసులు చూసుంటామో, వాళ్ళు వెళ్తే ఈవెన్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించినా కానీ ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే మీరు ఆస్ట్రేలియాలో జాబ్ ఉందా, ఆస్ట్రేలియా పే స్లిప్స్ కావాలి అనేవాళ్ళు. ఇది ఎక్కడ కూడా రా బాబు, వచ్చిందే కొత్త, జాబ్ లేదు, ఎలా వస్తుందంటే మా ఇచ్చేవాళ్ళు కాదు, రిజెక్టెడ్ వచ్చేసి. తర్వాత అందరూ తీసుకునే మార్గంలో ఏంటి, పే స్లిప్లు క్రియేట్ చేసుకొని అది చేసుకుంటే తర్వాత కొన్నాళ్ళకి అది సెట్ అయింది. ఫైన్. తర్వాత అయితే ఏంటంటే కొంతమంది ఇప్పుడు మన ఇండియన్స్ ఏం చేస్తారంటే కొంచెం రెంట్స్ అయ్యి కలిసి వస్తాయి అని చెప్పేసి షేరింగ్ ఇస్తారు. అదొక ఆప్షన్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్స్. మాకేంటంటే ఇక్కడ రెఫరెన్స్ ఎవరు లేరు. రెఫరెన్స్ ఎవరు లేకపోయేసరికి జాబ్కి అప్లై చేయటం, ఇంటర్వ్యూలకు వెళ్ళడం, వాళ్ళేమో ఎక్స్పీరియన్స్ లేదు ఆస్ట్రేలియాలో అని చెప్పి తీసేయటం. ఇలా వచ్చిన కొత్తల్లోనే ఒక 3 months మేము నిరుత్సాహపడిపోయి ఇంకొద్దులే మనం వెళ్ళిపోదాము, మనకి ఇండియాలోనే జాబ్ ఉంటుంది కదా అక్కడే చేసుకున్నాం ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి. ఎందుకంటే నెలకి దగ్గర 2 నుంచి 2.5 లక్షలు ఖర్చు అవుతూ ఉంది. ఎందుకు ఖర్చు అవుతుందంటే మేము కొంచెం దూరంగా ఉన్నాం. అంటే మా అక్కడే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఇల్లు దొరికింది, దూరంగా ఉన్నాం. సో ప్రతి ఇంటర్వ్యూ సిటీలోకి రావాల్సి వచ్చేది. మేమున్న ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. దాంతో ఏంటి, క్యాబ్ మాట్లాడితే అప్ డౌన్ కలిపితే రోజుకి $110 అయ్యేది. అంటే దగ్గరగా 5,000 చిల్లర ఓన్లీ క్యాబ్కి అయ్యేది. 10 ఇంటర్వ్యూలు పడినాయి అనుకోండి, ఫినిష్. సో అట్లా విపరీతమైన ఖర్చు అయింది మాకు ఫస్ట్ 3 months. బాగా ఖర్చు అయింది. జాబ్ వచ్చిన తర్వాత సెట్ అయిపోయింది, కానీ జాబ్ వచ్చేంత వరకు కొంచెం బాగా సెట్ అయింది. అది కాకుండా ఏంటంటే ఇక్కడ డ్రైవింగ్ అవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయిగా. సో ఫస్ట్లో ఒక 2 నెలలు తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత కొంచెం కార్ రెంట్కి తీసుకునేసరికి ఆ క్యాబ్ కాస్ట్లు తగ్గినాయి. ఎందుకంటే ఆ క్యాబ్లకు పెట్టే డబ్బులు ఏదో కార్ తీసుకోవచ్చు. సో అట్లా సెట్ చేసుకున్నాము. జాబ్ భలే ఇబ్బంది పడ్డాం. ఫైనల్లీ నాకైతే ఏ రెఫరెన్స్ లేకుండానే జాబ్ వచ్చింది. డైరెక్ట్గానే అప్లై చేసాము. అప్లై చేసుకొని నాకు డైరెక్ట్గానే జాబ్ వచ్చింది. వైఫ్కైనా అంతే. మేము ఎవరు ఎవరు లేరు. రెఫరెన్స్ ఉంటే తొందరగా వచ్చేదేమో. మాకేమో ఎవరిని అడగాలి, ఏం అడగాలి తెలియదు. రెండోది ఏంటంటే మా తెలుగు వాళ్ళు ఎవరో హెల్ప్ చేయలేదు జాబ్ పరంగా. ఇదిగో జాబ్. రెండోది ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ పెద్దగా అవ్వలేదు మాకు వాస్తవంగా. మేము ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అనమాట.
సో ఇక్కడ అందరూ ఆస్ట్రేలియన్సే ఉన్నారు, ఇండియన్స్ ఎవరు లేరు, ఏదో ఒక ఫ్యామిలీ ఎవరో ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, మనం కొత్తగా వచ్చాం కాబట్టి పెద్దగా ఏమీ ఫ్రెండ్స్ అవ్వలేదు. సో అది కాకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీలో సిటీకి దగ్గరలో ఉన్నాం మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం అనమాట. సో అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఫ్రెండ్షిప్ అనే అవకాశాలు దొరకలే. ఇక మనకు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఇవన్నీ ఉండాలంటే మనం ఏం చేయాలంటే అందరూ ఇండియన్స్ ఎక్కువ చోట ఉంటారు. ఆ ఉండే ఏరియాలకు కనుక వెళ్ళామంటే అక్కడంటే అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి అప్పుడు ఏదైనా ఫంక్షన్లకి వాటికి వీటికి వెళ్తూ ఉంటే కొంచెం పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఒరిజినల్ సిచ్యువేషను. బట్ ఏది ఏమైనా కానీ ఇక్కడ ఎవడి గోల ఆడితే మన మన అపార్ట్మెంట్లో మనం చచ్చిపోయిన పక్కనడికి కూడా తెలియదు, అంత దారుణంగా ఉంటుంది. ఎవడో ఎవడిని పలకరించడు, హాయ్ హలో హౌ ఆర్ యూ అంటారు, అంతే, ఫినిష్ గాన్. ఇక నీకు నాకు సంబంధం లేదు. అది మాత్రం చదువుతారండి ఎలాగానే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఈ నాలుగు చదువుతారు. హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ డే, రాకింగ్, అది ఇది అని వర్డ్స్ మాట్లాడతారు. ఎంతో 1 minute అయిపోద్ది. హౌ ఆర్ యూ అన్నాము, ఐఎమ్ గుడ్ అన్నాము, ఓకే గుడ్ అంటారు, అయిపోయింది. ఇంకా నీకు వాడికి సంబంధం లేదు. కానీ కనపడిన ప్రతి వాడిని పలకరిస్తారు, ఎటు చెబుతారు, అయిపోయింది. అదొకటి. కనీసం మన ఇంట్లో ఉన్నామని ఎవరికి తెలియదు, అసలు పక్కింటి ఏం జరుగుతుందో ఎవరు ఒకరికొకరికి సంబంధాలు ఉండవు, ఏమీ ఉండవు. సో అది సెక్యూరిటీ పరంగా వచ్చేప్పటికి ఏంటంటే మేము ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం కాబట్టి సెక్యూరిటీ ఇక్కడ బాగానే ఉంటుంది. వాస్తవంగా అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. మేము ఉండే ఏరియా కొంచెం నోటోరియస్ అని మాకు చాలామంది చెప్పారు, కానీ ఏ ప్రాబ్లం మేమైతే ఫేస్ చేయాలి. ఆ విషయంలో అయితే మనం మెచ్చుకోవాల్సింది, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి. కాకపోతే ఇప్పుడు మెల్బర్న్లో సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం దొంగతనాలు అవి కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పోలీసులు మనలాగా ఉండరు. మన దగ్గర దొంగతనం చేస్తే వెంటనే పోలీసులు వచ్చి బాదుతారు కర్ర తీసుకొని. ఇక్కడ అసలు ఏమీ ఉండదు. ఎంత పెద్ద నువ్వు నేరం చేసినా కానీ ఇమీడియట్గా బెయిల్ ఇచ్చి పంపిస్తారు వెరైటీగా. అక్కడ అంతే. మెల్బర్న్లో ఇవన్నీ, ఆస్ట్రేలియాలో ఏంటంటే రూల్స్ అనేవి చాలా ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ దొంగతనాలు కానీ ఏవైనా సరే గన్ కల్చర్ లేదు దాదాపుగా. ఎప్పుడో ఒకసారి రేరు చూస్తుంటాం కానీ గన్ కల్చర్ లేదు. కానీ కత్తులు తీసుకొని వస్తుంటారు, పొడుస్తాను ఇస్తావా అంటాడు, ఇచ్చేసి వెళ్ళిపోతే సేఫ్, వాడు ఏం చేయడు. ఎక్స్ట్రాలు చేసి మనం హీరోలా ప్రవర్తించామనుకోండి, బోర్డు పొడుస్తాడు, మనం వాడిని కొడితే మన మీద కేసు పెడతారు వెరైటీగా. అదొకటి ఉంది ఇక్కడ, మనం ఎదుటోడిని ఏం అనకూడదు. సో అదొక గొడవ. సో అలాంటి కొన్ని కేసులు అనేవి ఇప్పుడు ఉన్నాయి. మెయిన్గా అయితే అసలే ఇది అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, ఈ హౌసింగ్ క్రైసిస్ పెరిగిపోయింది, రేట్లు ఎక్కువైపోయినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, అందుకని దొంగతనాలు పెరిగినాయి అంటారు. వాళ్ళకి తెలియాలి అది. బట్ కొంచెం ఇప్పుడైతే మాత్రం అంత సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఏం లేదు. వాస్తవం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఇక్కడ ఇళ్ళు అన్నీ అద్దాలతో ఉంటాయి, అదొక పెద్ద ప్రాబ్లం. తీసొస్తారు. ఎక్కువ ఏంటంటే కార్లు దొంగతనాలు జరుగుతాయి. మనుషుల్ని ఏదో చేసేసి ఇవన్నీ చాలా తక్కువలేండి, అవన్నీ ఏమి ఉండవు. కానీ కార్లు దొంగతనాలు ఈ మధ్య కొంచెం ఎక్కువైనాయి. అవి ఎలా కట్టడి చేయాలా అనేది చూస్తున్నారు కొంతవరకు. సో అది జరుగుతూ ఉన్నాయి. అది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి. ఇప్పుడే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏంటంటే, ఒకవేళ మీకు ఇండియాలో కనుక మంచి జాబ్ ఉండి మంచి శాలరీ కనుకుంటే ఇక్కడికి రావటం అనవసరం, నా పర్సనల్ ఒపీనియన్. బట్ స్టూడెంట్స్ అయితే రావచ్చు కన్ఫామ్గా. ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఎంఎస్ చదువుకుంటున్నప్పుడు 25 hours వర్క్ చేసుకోవచ్చు. సో ఎర్న్ చేస్తారు ఎంతో కొంత. అండ్ 25 hours అఫీషియల్గా. చాలామంది ఏం చేస్తారు, ఊరు నడుపుకుంటారు, అవి చేస్తారు, 3 లక్షలు సంపాదిస్తారు. ఇండియాలో ఉంటే ఏం సంపాదిస్తారు, 3 లక్షలు. సో ఇక్కడ నెలకు 3 లక్షలు. వాళ్ళంతా కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం అయ్యే ఖర్చు $1000. సో అలా చూసినా కానీ వాళ్ళకి కనీసం తక్కువ 2 లక్షలు మిగులుతుంది నెలకి. చాలు కదా. ఇప్పుడు నువ్వు 22-23 ఏజ్లో 2 lakhs మిగులుతూ ఉంది. సో కంఫర్టబుల్. కాకపోతే ఎడ్యుకేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఇక్కడ. దాదాపు 50,000 నుంచి 60,000 అవుతుంది మంచి కోర్స్ చేస్తే. కాకపోతే ఏంటంటే ఇలా పార్ట్ టైమ్స్ అయ్యి చేసుకుంటా కొంచెం ఎర్న్ చేసుకుంటూ తొందరగానే తీర్చవచ్చు. చాలామంది తీర్చిన వాళ్ళే ఉన్నారు, నేను చూసాను చాలామందిని. వాళ్ళ క్యాబ్లు నడుపుతానో లేకపోతే ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటానో వాళ్ళు చదివిన ఖర్చులు అయితే మాత్రం తీర్చేశారు మ్యాక్సిమం. ప్లస్ ఇప్పుడు వన్స్ అయిపోయిన తర్వాత ఏముంది, ఇంటికి పంపిస్తారు కదా, అట్లా కొంచెం మంచిగానే ఉన్నారు. కొంతమంది ఫ్యూయల్ స్టేషన్స్ పెట్టుకున్నారు. రకరకాలు. మొత్తానికైతే అటో ఇటో ఏదో ఒకటి చేసుకుంటా సెట్ అవుతూ ఉన్నారు ప్రశాంతంగా.
ఈ ఆస్ట్రేలియాకి వద్దాం అనుకునే వాళ్ళకి పీఆర్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక్కడంతా పీఆర్ ఏంటంటే పాయింట్ సిస్టమ్ నడుస్తా ఉంటది. సో, మనం చేసిన కోర్స్‌ని బట్టి, మనం ఉన్న జాబ్‌ని బట్టి వాటి మీద పాయింట్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన ఏజ్, తర్వాత మన ఐఎల్టీఎస్, పీటీఈనో లేకపోతే నాటీనో వాటి స్కోర్లు. సో, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్‌ని బట్టి మనకు పీఆర్ అనేది వస్తది. స్టూడెంట్‌గా వస్తే ఏంటంటే పీఆర్ ఇప్పుడు చాలా టైం పడుతుంది యాక్చువల్‌గా. సో, ముందు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత టీఆర్ ఏస్తారు. టీఆర్ తర్వాత పీఆర్‌కి అప్లై చేసుకుంటారు. సో, ఆ పీఆర్ వస్తే ఫైన్. లేకపోతే ఏంటంటే టీఆర్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ మన కంట్రీకి మనం వెళ్ళిపోవాలి. అదే డైరెక్ట్‌గా అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. తర్వాత ఏమో టీచింగ్ అని, లేకపోతే నర్సులని, కుకింగ్ అని, ఇలా చెఫ్‌లు చాలా ఉంటాయి. అవన్నీ మనం చెక్ చేసుకొని మనకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం అప్లై చేసుకుంటే జనరల్లీ కొంచెం టైం పడుతుంది ప్రెజెంట్ అయితే. మనం డైరెక్ట్‌గా ఇండియా నుంచి అప్లై చేసుకున్నా గానీ, ఇప్పుడు మా కేస్‌లో వచ్చేటప్పటికి మాకు 1 ఇయర్ 4 మంత్స్ పట్టింది సుమారుగా ప్రాసెస్. ఒక మాకు ఫ్యామిలీ అంటే ముగ్గురం. నేను, వైఫ్, బాబు. మా ముగ్గురికి కలిపి ఒక 6 లాక్స్ ఖర్చయింది మొత్తం. ఇక మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటది. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికి మినిమమ్ 2 ఏళ్ళు పడుతుంది. మినిమమ్ తక్కువ టైం ఒక 2 ఇయర్స్ దాకా పడుతుంది. ఏదైనా నర్సులు అలాంటివి తొందరగా వస్తాయి గానీ, నర్సులు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇట్లాంటి వాళ్ళకి కొంచెం తొందరగా వస్తున్నాయి ఇప్పుడు. మిగతా వాళ్ళకి మాత్రం మినిమమ్ 2 ఏళ్ళు పడుతున్నాయిలెండి. టైం పడుతుంది. సో, అదే ఇక్కడ చదువుకున్న వాళ్ళకైతే ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక 5 ఏళ్ళు అలా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటే అప్పుడు పీఆర్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 ఏళ్ళు అంటే ఏదైనా ఒక 5-6 ఇయర్స్ పట్టుద్ది. ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చి పీఆర్ రావడానికి ఏదన్నా 6 ఇయర్స్ దాదాపుగా పట్టుద్ది. ఇంకా ఎక్కువ పట్టినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. సో, అది ఎలా ఏంటి అని కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చూడండి. సో, ఇంక ఫైనల్‌గా వచ్చేప్పటికి ఏంటంటే, మనం ఇక్కడ ఉండాలా? వెళ్ళాలా? ఇలాంటివన్నీ ఆలోచించుకున్నప్పుడు దానికి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటేంటంటే వైఫ్, హస్బెండ్‌కి ఇద్దరికీ గనక మంచి జాబ్స్, ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే ఒక శాలరీ మనం ఉండటానికి అన్నిటికి ఖర్చు అయిపోయినా, ఒక శాలరీ అనేది మనకు పూర్తిగా మిగులుతది. అలా కాకుండా ఏంటంటే ఒక శాలరీ మీదే డిపెండ్ అవ్వాలి అని అనుకుంటే లైఫ్ ఈజ్ కంఫర్టబుల్ ఉండొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు పెద్దగా మిగిల్చేది ఏమి ఉండదు. ఎందుకనంటే మీకు పిల్లలు ఉంటారు, సరిపోతుంది కదా. ఆ ఖర్చులని, ఈ ఖర్చులని ఉంటాయి, సరిపోతుంది. సో, అంత ఎక్కువ మిగిలే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అదే ఇద్దరికి ఫుల్ టైమ్ జాబ్స్ అయితే మాత్రం మినిమం ఒక 5,000 వేసుకున్నా కానీ 5,000, 10,000 వస్తాయి. సో, మనం ఆల్రెడీ ఖర్చు గురించి డిస్కస్ చేసాం కదా ఇంతకుముందు ఈ వీడియోలో. దాని ప్రకారం చూసుకున్నా మనకి దగ్గరగా ఒక $5,000-6,000 మిగిలినా కానీ ఎంత తక్కువ వేసుకున్నా $4,000 మిగిలింది అనుకున్నా కానీ ఒక 2 lakhs మినిమం మంత్లీ అయితే సేవ్ అవుతాయి. బట్ ఒక జాబ్ మీద అయితే మాత్రం కొంచెం కష్టమే. మిగతాయన్నీ ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ అంటారా, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పోతాయి. కారు కొనుక్కుంటే కొన్నాళ్ళకి ఆ ఈఎంఐ అది అయిపోద్ది కాబట్టి అలా ఒక్కోటి సెట్ అవుతాయి. నెక్స్ట్ హౌస్ తీసుకున్నారంటే రెంట్ తగ్గుద్ది. రెంట్ బదులు మీరు ఈఎంఐ కట్టుకుంటారు లోన్స్‌కి. ఇట్లా ఏదో ఒకటి సెట్ అవుద్ది కానీ బట్ ఒక జాబ్ మీదే అన్నీ చేయాలంటే కొంచెం కష్టం. అండ్ ట్యాక్స్‌లు కూడా ఇక్కడ 30% ఉంటుంది ట్యాక్స్. 30% ఉంటుంది. ఇందాక నేను డిస్కస్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ట్యాక్స్ 30% ఉంటుంది. అండ్ చాలామందికి తెలియనిది ఏంటంటే ఇక్కడ కొన్ని సెంట్రల్ లింక్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ సెంట్రల్ లింక్‌లో కొన్ని స్కీమ్స్ ఉంటాయి. అవి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ పీఆర్‌లకి, సిటిజన్స్‌కి మాత్రమే ఇస్తారు వాళ్ళు. అవి చెక్ చేసుకుంటే ఏంటంటే మీకు పిల్లలుంటే కొంత ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. అది చాలామందికి తెలియక క్లెయిమ్ కూడా చేయరు అసల. బట్ ఒకసారి మీరు చూడండి సెంట్రల్ లింక్ వెబ్‌సైట్‌కెళ్ళి. అందులో పిల్లలుంటే మాత్రం ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో, ఇది నా ఓవరాల్ 1 ఇయర్ ఆఫ్ మై ఆస్ట్రేలియన్ ఎక్స్‌పీరియన్స్. ఇందులో కొన్ని పాజిటివ్‌లున్నాయి, కొన్ని నెగెటివ్‌లున్నాయి. అబ్బా! మనకెందుకు వెళ్ళిపోదాము అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ లేదు ఇక్కడే బాగుంది, ఉందాము అనే ఇది కూడా ఉంది. సో, 1 ఇయర్ అంటే కొంత పాజిటివ్‌గా ఉంది, కొంత నెగెటివ్‌గాను ఉన్నాయి. 2 ఉన్నాయి. సో, హోప్ చూడాలి ఫ్యూచర్ ఎటు తీసుకెళ్తదో.
సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిరణ్ వ్లాగ్స్ ఆస్ట్రేలియాకి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.